మనం వినాయక చవితి పండుగ అంటేనే యూత్ పండుగగా భావిస్తాం. అందరూ కూడా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా కూడా విలేజ్లకు వచ్చి ఎంతో సంతోషంగా అందరూ కలుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో ఉల్లాసమైన వాతావరణంలో సంతోషకరంగా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఆ ఊరికి కానీ ఆ వీధికి కానీ మీరు పండుగ జరుపుకోవాలి. దీనిలో భాగంగా కొన్ని జాగ్రత్తలు మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరము పండుగ జరుపుకుంటాం, కానీ ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంటాం అందరూ కూడా. మీరంతా కూడా ఎవరైతే పర్మిషన్కి వస్తారో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సంవత్సరం ఒక వెబ్సైట్ అనేది పెట్టాం ఆన్లైన్. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ షేర్ చేస్తాం. దాంట్లో హాయ్ అని పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. దాంట్లో మీరు పర్మిషన్కు అప్లై చేసుకోవాలి. చాలామంది చేస్తున్నారు ఆల్రెడీ, కొద్దిమంది తెలియని వాళ్ళంతా కూడా దాని ద్వారా మీ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. అది దానికంటూ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ వస్తుంది మేము ఓకే చేస్తే. అది మీకు ప్రతి ఒక్క చోట కూడా అది మీరు ఎక్కడైతే పెడుతున్నారో వేదిక అక్కడికి వచ్చి అక్కడ మేము పెట్టేస్తాం అనమాట, ఆ కాగితం ప్రింట్ చేస్తాం. కాబట్టి ప్రతి చోట మీరు పర్మిషన్ లేకుండా ఎక్కడ పెట్టకూడదు. ఎందుకు అంటే సమస్యలు, అంటే కోఆర్డినేషన్ ఉండదు. పర్మిషన్ లేకుండా మీరు మా దృష్టికి తేకుండా పెట్టడం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలి, సక్సెస్ఫుల్ చేయాలి. అంటే ఈ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు టౌన్లో కానీ విలేజ్లో కానీ ప్రతి ఒక్క చోట పర్మిషన్ అప్లై చేయాలి. యూత్ ముందుకు వచ్చి ఎవరి ఆధ్వర్యంలో చేస్తారో వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఈ పండగ అనేది ఎక్కడ గొడవలకు దూరంగా ఉంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా న్యూసెన్స్ చేసేవాళ్ళు ఉంటే మా దృష్టికి తేవాలి. వాళ్ళని ఎప్పుడూ కూడా కమిటీలో మెంబర్స్గా పెట్టుకోవడం, ఇబ్బందులు తెచ్చుకోవడం చేయకూడదు. ఇది ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిందంటే ఊరికి అది కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది, చాలా కష్టం. కాబట్టి ఎక్కడా కూడా ఆ పేరు అనేది రాకుండా, మచ్చ రాకుండా మీరు సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలి, సంతోషంగానే ముగించాలి. కాబట్టి దీనిలో భాగంగా ముఖ్యమైన సూచనలు ఏమంటే వీళ్ళు చెప్పినట్టు నిమజ్జనం రోజు మీరంతా కూడా ఉదయం నుంచే క్రేన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెహికల్లో ఎత్తి పెట్టుకునే విధంగా చూసుకోండి. పోటీ ఉండకూడదు, ముందు వాళ్ళు ఎత్తండి వీళ్ళు ఎత్తండి అనకుండా ఉదయం నుంచి ఒక సీక్వెన్స్ క్రేన్ బయలుదేరినప్పుడు మీ బొమ్మ దగ్గరలో ఉన్నప్పుడు మీరు దాన్ని వెహికల్ రెడీ చేసుకోవాలి, దాంట్లో ఎత్తి పెట్టుకోవాలి. మళ్ళీ కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటు మీ కల్చరల్ యాక్టివిటీస్ని బట్టి మళ్ళీ ముందుకు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే సీక్వెన్స్గా నిమజ్జనం రోజు అందరూ సహకరించి వీలైనంత తొందరగా నిమజ్జనానికి రెడీ చేసుకుంటేనే లేట్ నైట్ కాకుండా ఉంటుంది. లేట్ నైట్ అవ్వడం వల్ల ఇబ్బందులు ఏమంటే నిమజ్జనం రోజు మీ వెహికల్తో కూడా వచ్చే పిల్లలు ఉంటారు. లేట్ నైట్ అవ్వడం వల్ల ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు మీరంతా ఎంతో ఆనందంలో ఉంటారు, కానీ మీ మీద మేము నిఘా పెట్టి జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ 5వ రోజు ఎక్కువ మంది ఎత్తున్నట్టున్నారు ఇక్కడ. వీలైన తొందరగా విలేజ్లో ఉండేవాళ్ళు 3వ రోజుకు నిమజ్జనం కంప్లీట్ చేయండి. 5వ రోజు ఉండేటి కొన్ని పెద్ద బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి లిస్టులో కరెక్ట్గా ఇవ్వండి. ఆ రోజు బందోబస్తు కూడా తక్కువ ఉంటారు, ఎందుకంటే నంద్యాలలో 5వ రోజు నిమజ్జనం ఉంటుంది. మ్యాక్సిమం పోలీస్ బందోబస్తు అంతా అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తక్కువ మందితో బందోబస్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా లేట్ నైట్ కాకుండా వీలైనంత తొందరగా ట్రైన్లలోంచి మీ వెహికల్ను ఏదైతే ఐడియాలు ఉంటుందో వెహికల్లో పెట్టుకోవడం, అర్లీగానే మూవ్ చేయడం చేస్తే లేట్ నైట్ కాకుండా మీరంతా కూడా హ్యాపీగా నిమజ్జనం చేసుకొని సేఫ్టీగా వెళ్ళచ్చు. అంతేకాకుండా మీరు స్టార్టింగ్ రోజు నుంచి ఏదైతే యాక్టివిటీస్ చేస్తారో కరెక్ట్గా పేపర్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరూ మీకు ఇటు రెవెన్యూ, అటు పంచాయతీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా మీకు అందుబాటులో, అటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అంతా విజిటింగ్ ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్క ఐడియాలు పెట్టే ప్లేస్ దగ్గర ఎక్కడైతే పెడతారో అంతా విజిట్ చేస్తారు. మీరు ఎవరైతే పెడతారో అక్కడ దగ్గర ఉండాలి. మీరు పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు, లాస్ట్ రోజు నిమజ్జనానికి విగ్రహం వచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు, డైలీ నైట్ స్టే చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అటు ఉండకూడదు. ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే పేర్లు ఇచ్చి పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళు పూర్తి అయిపోయేంత వరకు మీరే బాధ్యత తీసుకొని ఉండాలి. అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కడ ఉండదు. మీరు డైలీ నైట్ పూట కూడా నైట్ అయిపోతానే ఎవరు స్టే చేయకుండా ఎవరంతటి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోకూడదు. కంపల్సరీ నైటు కల్చరల్ యాక్టివిటీస్ ఉండని లేకపోని నిమజ్జనం అయిపోయేంత వరకు మీరు 3 రోజులు పెడితే 3 రోజులు 5 రోజులు కానీ ఆ కన్సర్న్ బొమ్మ దగ్గర మీరు ఎవరొకరు ఉండాలన్నమాట. ప్లస్ ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జాయింట్లు, అడ్తులు, ఐరన్కు లేకుండా మీరు సేఫ్టీ ఖచ్చితంగా పాటించాలి. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టండి.